నేను నా ఎంటర్ అయినప్పుడు దగ్గర నుంచి నేను మళ్ళీ లీవ్ అయ్యేదాకా కూడా మీరు నా ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి, ఆఖరికి నా మొహం కన్నా చూడండి. మీరు ఎక్కడా కూడా ఒకరిని ప్రవోక్ చేస్తూ కానివ్వండి, మీరు కానివ్వండి నేను చూసుకుంటాననే సైగలు చేయడం కానివ్వండి. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా మీరు ఈ వీడియో ఒకసారి చూడాలి. మీరు చెప్పింది అంటే ఎవడన్నా ఎక్కువ చేస్తాడు. ఫస్ట్ థింగ్, అసలు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఏపీలో పోలీసులు లేరు యాక్షన్ తీసుకోవడానికి? అక్కడ మిమ్మల్ని చూసి కొంచెం చేయాల్సినాడు ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తాడు. వెళ్ళడమే తప్పు, మళ్ళీ నేను ఏమైనా ప్రవోక్ చేశానని అడుగుతున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం. ఇది హెచ్చరిక. గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మీరు 2 స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటున్నారు, అండ్ ఇలాంటివి జరిగితే ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తా అంటున్నారు. ఏదన్నా ఒకదానికి స్టిక్ అవ్వండి. అయినా మీరు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అనుకుంటున్నారా లేదా కార్యకర్త అనుకుంటున్నారా? ఆయన అన్న మాటకి అంత ఫాస్ట్ గా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎప్పుడన్నా మీ ఏరియాలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇంత ఫాస్ట్ గా వెళ్తారా? ఖచ్చితంగా వెళ్ళరు. మీ సిబిఎన్ గారేమో లా అండ్ ఆర్డర్ ని మేము రిస్టోర్ చేసామని చెప్పి ట్వీట్ చేస్తున్నారు. ఇంకో పక్క మీరేమో మళ్ళీ ఇలాంటివి జరిగితే ఇంటికి వెళ్ళి గొడవలు చేస్తామంటున్నారు. ఒక ఎమ్మెల్యే ఇంత ఓపెన్ గా మేము అటాక్ చేస్తామని చెప్తుంటే ఇంకా ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందని ఎవరైనా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి?